ఏడాదిన్నర ఎపిసోడ్ ఎట్టకేలకు క్లైమాక్స్ కు చేరుకుంది. వాయిదాలు, ఎక్స్టెన్షన్లు, సుదీర్ఘ విచారణ తర్వాత కాళేశ్వరం కమిషన్ సర్కార్కు రిపోర్ట్ ఇచ్చింది. కాళేశ్వరం నిర్మాణంలో అవకతవకలు జరిగాయా? ఒకవేళ జరిగితే ఎవరి ప్రమేయం ఎంత? ఇంతకీ కాళేశ్వరం కమిషన్ ఏం తేల్చింది? జస్టిస్ పీసీ ఘోష్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో ఏముంది? ఇప్పుడిదే తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ పార్టీలోనూ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ పై వైబ్రేషన్స్ కనిపిస్తోందట. కమిషన్ రిపోర్ట్ అందడంతో రేవంత్ సర్కార్ ఏం చేస్తోందన్న కలవరం కారు పార్టీలో కాకరేపుతోందట. బీఆర్ఎస్ పార్టీలో కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ టెన్షన్. విచారణ ముగించి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చిన పీసీ ఘోష్. కాళేశ్వరం కమిషన్ నివేదికపై సర్వత్రా ఉత్కంఠ. కమిషన్ రిపోర్ట్లో ఏముందోనని బీఆర్ఎస్లో కలవరం. ఏడాదిన్నరగా డైలీ ఎపిసోడ్గా కొనసాగిన విచారణ. 116 మందిని ప్రశ్నించి ఎన్నో వివరాలు తెలుసుకుని ఎందరో ఇంజనీర్లు, అధికారులను విచారించి లాస్ట్కు కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్తో పాటు 200 మందిని విచారించి కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది. అధికారులు చెప్పిన అంశాల ఆధారంగా ప్రజాప్రతినిధుల వాంగ్మూలాలను తీసుకుంది కమిషన్. కమిషన్ ఏర్పాటైనప్పటి నుంచి 3-4 సార్లు ఎక్స్టెన్షన్స్ ఇచ్చి ఫైనల్ గా ఏడాదిన్నర తరువాత విచారణ ముగించేశారు. ఇప్పుడే అసలు స్టోరీ మొదలైందని అంటున్నారు. కమిషన్ విచారణ ఒకెత్తైతే ప్రభుత్వం ఆ రిపోర్ట్ బేస్ గా ఏం చేయబోతుందనేది ఉత్కంఠ రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీలోనూ ఇదే అంశంపై చర్చ జరుగుతోందట. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కేబినెట్ ఆమోదంతో జరగలేదనేది ప్రభుత్వ వాదన. మంత్రివర్గంలో డిస్కస్ చేసే కాళేశ్వరం పనులు మొదలు పెట్టామని కేసీఆర్, హరీష్ రావుతో సహా ఈటల రాజేందర్ కూడా పీసీ ఘోష్కు ఇదే విషయం చెప్పారు. ఈ అంశాలపై కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. అయితే మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం లేకుండానే 2016 మార్చి 1న కేసీఆర్ ప్రభుత్వం పరిపాలనా అనుమతి జారీ చేసిందని కమిషన్కు ప్రభుత్వం వివరాలు ఇచ్చిందంటున్నారు. మేడిగడ్డ బ్యారేజీ పనులు ప్రారంభించే సమయానికి డిపిఆర్ కూడా లేదని కూడా ప్రభుత్వం కమిషన్కు చెప్పినట్టు తెలుస్తోంది. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి పరిపాలన అనుమతి ఇచ్చిన తరువాత ఏడాదిన్నరకు 2017లో మంత్రివర్గంలో రాటిఫికేషన్ తీసుకొచ్చారని, అప్పటికే పనులు ఒక దశకు వచ్చాయని కమిషన్కు ప్రభుత్వం నివేదించినట్లు టాక్ వినిపించింది. ఈ క్రమంలో కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్లో ఏం చెప్పిందనేది ఉత్కంఠ రేపుతోంది. ప్రభుత్వం ఇచ్చిన వివరాలను కేసీఆర్, హరీష్ రావు, ఈటల ఇచ్చిన డీటెయిల్స్ ను క్రాస్ చేసుకున్న కమిషన్ రిపోర్ట్లో ఏ అంశాలను ప్రస్తావించిందో, ఎవరిని ముద్దాయిలుగా చూపించారన్న ఆందోళనైతే కనిపిస్తోంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్పై బీఆర్ఎస్ లో ఆందోళన కనిపిస్తోందట. నివేదికలో జస్టిస్ పీసీ ఘోష్ ఏం చెప్పారన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. మరీ ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ ఏం తేల్చిందన్న దానిపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. జస్టిస్ పీసీ ఘోష్ విచారణ పూర్తి చేసి రేవంత్ సర్కార్కు రిపోర్ట్ ఇవ్వడంతో ఏం జరగబోతోందన్నది ఉత్కంఠ రేపుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు అంశం అప్పటి మంత్రివర్గం ముందుకు రాలేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పడం, విచారణలో కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ ను జస్టిస్ పీసీ ఘోష్ ఈ అంశంపైనే ప్రశ్నలు సంధించడం విచారణలో కీలకంగా మారిందని అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి కేబినెట్ మినిట్స్ ను కమిషన్ కు ఇచ్చిన వివరాల్లోనూ మంత్రి తుమ్మల చెప్పిన అంశాన్నే నిర్ధారించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కమిషన్ తన నివేదికలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎలాంటి అంశాలను ప్రస్తావించింది, ఎవరిని దోషిగా తేల్చింది అనేదైతే రిపోర్ట్ బయటకొస్తే తప్ప క్లారిటీ వచ్చేలా లేదు. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్, ఈ కార్ రేస్ వంటి కేసుల్లో విచారణ జరుగుతుండగా ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ ఏం తేల్చిందన్న దానిపై గులాబీ పార్టీని కలవరపెడుతోందట. అయితే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతోందట. కాళేశ్వరం విషయంలో ఇప్పటి వరకు ఆరోపణలకే పరిమితమైన ప్రభుత్వం కమిషన్ నివేదికలో ఉన్న అంశాలను బేస్ చేసుకుని కేసీఆర్ ను, బీఆర్ఎస్ ను మరింత ఇరకాటంలో పెట్టాలని స్కెచ్ వేస్తోందట. అసెంబ్లీలో చర్చ పెట్టి కేసీఆర్ ను సభకు రప్పించాలనే వ్యూహంలో రేవంత్ సర్కార్ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. కాళేశ్వరంతో 1,00,000 కోట్ల ప్రజాధనం వృధా అయిందని, కేసీఆర్ కుటుంబం కమిషన్ల కోసమే దీనిని నిర్మించారని ఎన్నికల ముందు నుంచి ఆరోపిస్తూ వస్తోంది కాంగ్రెస్. ఇప్పుడిదే అంశాన్ని పీసీ ఘోష్ కమిషన్ బేస్ చేసుకుని మరోసారి అసెంబ్లీలో చర్చ పెట్టి బీఆర్ఎస్ ను ఎండగట్టాలని ప్రభుత్వం భావిస్తోందట.
రాష్ట్రంలో త్వరలో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో కాళేశ్వరంపై చర్చ జరిగితే తమకే లాభమని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోందట. కమిషన్ రిపోర్ట్లో ఏం చెప్పిందో, బీఆర్ఎస్ ఎలా డిఫెండ్ చేసుకోబోతుందో చూడాలి మరి.